హంసలదేవి వేణుగోపాల స్వామి గుడి అండి. మహారాష్ట్ర సతారా జిల్లా మహాబలేశ్వర క్షేత్రంలో ఉద్భవించిన కృష్ణా నదీమ తల్లి మహారాష్ట్ర, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అనేక క్షేత్రాన్ని పునీతం చేసి ఆంధ్రదేశంలో ప్రవేశించి శ్రీశైలంలో బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని సేవించి నాగార్జున సాగర్ మీదుగా శ్రీ కనకదుర్గా క్షేత్రమైన విజయవాడ విజయం చేసి చివరకు నదీనాం సాగరోగతి అనగా నదులన్నీ సముద్రంలో కలుస్తాయి అనే సిద్ధాంతం నిజం చేస్తూ పరమపావనమైన హంసలదేవిలో సముద్రంలో కలుస్తున్నది. ఈ 4 రాష్ట్రాల్లో చతుషష్ఠి కళల వలె 64 క్షేత్రాలు కృష్ణానదీ ప్రవాహ వైభవంతో సుప్రసిద్ధమైనాయి. మహాబలేశ్వరం కృష్ణా నదీమ తల్లికి ఉద్భవ స్థానం, పుట్టినిల్లు కాగా హంసలదేవి పరిపూర్ణత పొందిన పవిత్ర స్థానం మెట్టినిల్లు. నదీ సాగర సంగమం అనేది జీవ బ్రహ్మైక్యమునకు ప్రతీక కనుక ఆ విషయం తెలియజేసేది జగద్గురువు కనుక జగద్గురువు అయిన కృష్ణ పరమాత్మ హంసలదేవిలో సాగర సంగమానికి సాక్షిగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారితో కలిసి శ్రీ వేణుగోపాల స్వామి వారుగా ఆవిర్భవించి అనాదిగా భక్తుల కొంగు బంగారమై ఉన్నారు. సత్సంతానాన్ని ప్రసాదిస్తున్నారు కనుక ఈయన్ని సంతాన వేణుగోపాలుడుగా భక్తులందరూ ప్రీతితో సేవిస్తున్నారు. స్వయంభూగా వెలిసిన ఈ స్వామి దేవాలయం స్వయంగా దేవతలే కట్టారని ప్రతీతి. తదుపరి కాలంలో పల్లవులు, చోళులు సేవించినట్లు ప్రసిద్ధి ఉన్నది. 1919 సంవత్సరంలో అర్చకులు, గ్రామస్తులు, భక్తులు మరియు ప్రభుత్వ సౌజన్యంతో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా అనంతవరం గ్రామస్తులైన కుప్ప వంశం వారు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మించి వేణుగోపాల స్వామి ఆలయం జీర్ణోద్ధరణ చేసి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తూ లోకక్షేమం కోసం స్వామివార్లను ప్రార్థిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాఘ పూర్ణిమకు పూర్వాంగంగా రథసప్తమి నుంచి ఆస్తిక జన సంస్కారంతో భాగవత సప్తాహం, అన్నదానం, రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు మున్నగు లోకక్షేమకరమైన కార్యక్రమములు జయప్రదంగా జరుపుతున్నారు. భక్తులందరూ అభీష్టములను సిద్ధింపచేస్తున్న శ్రీ కాశీ విశ్వేశ్వర వేణుగోపాల స్వామి వారి దేవాలయాలు సందర్శించి ఐహిక, ఆముష్కిక సుఖాలు పొంది మానవ జన్మ సార్థకం చేసుకోవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్లు ధర్మాధికారి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. ఇది ఈ ఆలయం యొక్క స్థల పురాణం అండి. కానీ ఆలయం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి వస్తే మనకు తెలుస్తుంది దేవతలు కట్టిన ఎంతవరకు కట్టారు. తెల్లారిపోతే ఆపేసిన ప్రదేశం, ఆ పైన అంతా మానవ నిర్మితం. ఆ డిఫరెన్సియేషన్ మనం కనుగోగలుగుతాం. ఈ స్థలం యొక్క ప్రత్యేకత అది అన్నమాట. ఈ గుడి యొక్క ప్రాశస్త్యం చెప్పాలంటే ముఖ్యంగా దేవత నిర్మితమైన సహం గుడి, మానవ నిర్మితంగా కట్టిన మిగిలిన గుడి, ఇలాగా ఈ గుడి హంసలదేవి యొక్క ఆవిర్భావం జరిగింది. థ్యాంక్ యూ.